అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భధారణ సమయంలో చివరి త్రైమాసం వచ్చేసరికి ఉమ్మ నీరు అనేది ఎందుకు తగ్గిపోతుంది, అసలు ఉమ్మ నీరు తగ్గడానికి కారణాలు ఏంటి, హెల్తీ రీజన్స్ ఏంటి, అన్హెల్తీ రీజన్స్ ఏంటి, ఉమ్మ నీరు మనం పెంచుకోవాలంటే చివరి మాసాలలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఈజీగా మనకు ఉమ్మ నీరు పెరుగుతుందో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో ఉమ్మ నీరు అనేది తప్పకుండా ముఖ్య పాత్ర వహిస్తుంది బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో. ఉమ్మ నీరు అనేది కరెక్ట్ శాతంలో ఉంటేనే హెల్తీ బేబీ, హెల్తీ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సాధారణంగా ఉమ్మ నీరు అనేది 10వ వారంలో స్టార్ట్ అయ్యి మనకు 40 వారాల వరకు అంటే డెలివరీ అయ్యేంత వరకు కూడా బేబీ చుట్టూ ఉంటుందన్నమాట. బేబీకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఇది ఉంటుంది. సో ఈ యొక్క ఉమ్మ నీరు యొక్క నార్మల్ రేంజ్ ఏంటి అని చూస్తే 8 నుండి 18 అంటే 8 to 18 వరకు ఉండేది నార్మల్. 20 ఉన్నా కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. 20 పైన ఉంటేనే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ రేంజ్ అయితే 8 నుండి 18. కానీ మనకు బేబీ గ్రోత్ అవుతున్న కొద్దీ ఇక చివరి మాసాల్లో వచ్చేసరికి ముఖ్యంగా 7, 8, 9 మాసాలు వచ్చేసరికి ఉమ్మ నీరు అనేది తగ్గిపోతుంది. దీనికి రీజన్స్ చాలా మంది భయపడుతూ ఉంటారండి. నార్మల్ రీజన్స్ ఏంటి అంటే మనకు బేబీ బాగా డెవలప్ అవుతుందండి, బేబీ గ్రోత్ బాగా ఉంటుంది. సో దాని వలన స్పేస్ అనేది తగ్గినప్పుడు ఉమ్మ నీరు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇది హెల్తీ రీజన్ అన్నమాట. సో బేబీ బాగా డెవలప్ అవుతున్నప్పుడు బేబీ కూడా ఉమ్మ నీరు మింగుతూ ఉంటుంది కాబట్టి బేబీకి మనకు ఉమ్మ నీరు తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ప్రాబ్లంని కలిగించదు. మీకు 8 వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం కలిగించదు. 8 కంటే తక్కువగా ఉంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో బేబీకి అధికంగా రక్త సరఫరా తీసుకోవడం వలన, బేబీ ఉమ్మ నీరు మింగడం వలన కూడా మనకు ఉమ్మ నీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది హెల్తీ రీజన్ అన్నమాట. నార్మల్గా 7, 8, 9 మాసాల్లో గర్భవతులకు ఉమ్మ నీరు తగ్గుతుంది. దీనికి ప్రాబ్లం ఏమీ లేదండి. తగిన విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక అన్హెల్తీ రీజన్స్ ఏంటి, ఉమ్మ నీరు తగ్గడానికి అన్హెల్తీ రీజన్స్, అనారోగ్యకరమైన కారణాలు కూడా ఉండొచ్చు. సో అవేంటి అని చూద్దాం. సో ఆ కారణాలు ఏంటి అంటే మొదటిగా చూస్తే బేబీకి గనక కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు, బేబీస్ యొక్క కిడ్నీస్ గనక హెల్తీగా లేదు అన్నా ఉమ్మ నీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. రెండవదిగా చూస్తే బేబీకి యూరినరీ ట్రాక్ లో ఎలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఉమ్మ నీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇక మూడవ రీజన్ చూస్తే తల్లికి గనక ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నా, హై బీపీ ఉన్నా, ప్రీక్లాంసియా సమస్య ఉన్న వారికి కూడా ఉమ్మ నీరు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక నాలుగవ రీజన్ చూస్తే మీకు గనక మాయలో ఏవైనా రప్చర్స్ ఏర్పడినప్పుడు, అంటే మీకు ఆ యొక్క సంచులు, గర్భ సంచిలో రప్చర్ ఏర్పడినప్పుడు ఉమ్మ నీరు లీక్ అయి కూడా కొన్నిసార్లు మనకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ చూస్తే డీహైడ్రేషన్. తల్లికి శరీరంలో సరైన శాతంలో నీరు లేనప్పుడు కూడా, బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు కూడా ఉమ్మ నీరు తగ్గే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా అయితే అన్హెల్తీ రీజన్స్ అండి. సో ఇలాంటి రీజన్స్ ఉన్నప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, ఒకవేళ మీకు నార్మల్గానే మీకు ఉమ్మ నీరు తగ్గిపోయింది, సో మీకు ఎలాంటి ప్రాబ్లం బేబీకి లేదు, బట్ ఉమ్మ నీరు తక్కువగా ఉందంటే మీరు ఎలాంటి ఆహారం తీసుకోవడం వలన మీకు ఉమ్మ నీరు పెరుగుతుందో చూసేద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే డీహైడ్రేషన్ అనేది ఫస్ట్ రీజన్ కాబట్టి, నీటి శాతం తగ్గడం వలన ఉమ్మ నీరు తగ్గుతుంది కాబట్టి నీరు అనేది అధికంగా తీసుకోవాలండి. సో మీరు రోజుకు 1 నుండి 3 లీటర్ల వరకు, మాక్సిమం 3 లీటర్ల వరకు నీరు అనేది తప్పకుండా తీసుకోవాలి. మీకు కనుక ఉమ్మ నీరు తక్కువగా ఉంటే 3 లీటర్స్ వరకు, అప్ టు 3 లీటర్స్ వరకు మీరు నీరు అనేది తీసుకుంటూ ఉండాలి. ఒకేసారి కాకపోయినా అప్పుడప్పుడు రెగ్యులర్గా నీరు అనేది తీసుకుంటూ ఉండండి. అప్పుడు డీహైడ్రేషన్ సమస్య తగ్గి మీకు ఉమ్మ నీరు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక రెండవదిగా చూస్తే నీరు అధికంగా ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ఫ్రూట్స్ ఏంటని చూస్తే స్ట్రాబెర్రీ, మస్క్ మెలన్, వాటర్ మెలన్. సో ఇలాంటి ఆహారాలు కనుక, ఫ్రూట్స్ కనుక మీరు తీసుకున్నారంటే బాగా మీకు ఉమ్మ నీరు ఇంప్రూవ్ అవుతుంది. ఇక వెజిటేబుల్స్ విషయానికి వస్తే నీరు కలిగిన కాయలు మనం చూడొచ్చండి. స్పినచ్ కానీ, కుకుంబర్ కానీ, సొరకాయ, బీరకాయ, దొండకాయ. సో వీటన్నిటిలో కూడా ఎక్కువగా నీటి శాతం ఉంటుంది.
టొమాటోస్, ఆరెంజెస్, లైమ్ ఇందులో కూడా అధికంగా నీటి శాతం ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఆహారాలు తీసుకున్నా కూడా మీకు ఉమ్మనీరు అనేది పెరుగుతుంది. ఇక పాల పదార్థాల విషయానికి వస్తే ముఖ్యంగా మజ్జిగ ఎక్కువగా మనం తీసుకోవాలండి. రోజుకు ఒక గ్లాసు మజ్జిగ మధ్యాహ్న సమయంలో తీసుకోవడం ఉమ్మనీరుని చాలా వరకు పెంచుతుంది. కోకోనట్ వాటర్ అనేది కూడా ఉమ్మనీరుని చాలా వరకు పెంచడానికి హెల్ప్ అవుతుంది. క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. కోకోనట్ వాటర్ కూడా చాలా వరకు ఉమ్మనీరు పెరగడంలో హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ఆహారాలు కనుక మీరు తీసుకున్నారు అంటే తప్పకుండా మీకు ఉమ్మనీరు అనేది పెరుగుతుంది. ఎలాంటి ఆహారాలు తీసుకోకుండా ఉంటే మంచిదని చూస్తే ముందుగా క్యాఫినేటెడ్ డ్రింక్స్, షుగరీ డ్రింక్స్, సోడాస్ ఇలాంటివి తీసుకోకూడదండి. ఇవి ఏం చేస్తాయంటే మన శరీరంలో డయాబెటీస్ని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. షుగర్ ఎక్కువగా ఉందంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం మంచిది కాదనమాట గర్భవతికి. ఆ ఆహారాల వల్ల మనకు షుగర్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని వలన కూడా ఉమ్మనీరు తగ్గే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి బయట నుండి సోడాస్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోకుండా అవాయిడ్ చేయండి. కాఫీ, టీస్ కూడా కొంచెం తక్కువగానే తీసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే హై బీపీ సమస్య రాకుండా మీరు జాగ్రత్త పడాలన్నమాట. అంటే సో అలాంటి ఆహారాలు తీసుకోకూడదు. బీపీని అధికం చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఉమ్మనీరు అనేది ఎందుకు తగ్గుతుంది, రీజన్స్ ఏంటి, ఎలా మనం పెంచుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.